నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ సీఎం చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. రాజమండ్రి సమీపంలోని కాతేరులో నిర్వహించిన కదిలిరా సభలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఎస్జీ కమాండోలు సరైన సమయంలో అలర్ట్ అవ్వడంతో ప్రతిపక్ష నేతకు ముప్పు తప్పింది. అయితే ఈ ఘటనతో వివిఐపీల సెక్యూరిటీ పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరు జెడ్+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నారు. ఒకే భద్రతా హోదాలో ఉన్న వీరిద్దరికి ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, సీఎం రక్షణకు ఎంత మంది ఉన్నారు, మాజీ సీఎం ప్రొటెక్షన్ కోసం ఎంత మందిని కేటాయించారో తెలుసుకుందాం. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు సైతం మోదీ సర్కార్ జెడ్+ కేటగిరీని సెక్యూరిటీగా కల్పించింది. ఇందులో భాగంగా మొదట్లో 8 మంది ఎన్ఎస్జీ కమాండోలు చంద్రబాబుకు భద్రత కల్పించేవారు. 2023లో కుప్పం పర్యటన సందర్భంగా వైసీపీ గూండాలు బాబుపై రాళ్లదాడి చేశారు. ఈ అటాక్ లో ఎన్ఎస్జీ కమాండోలు గాయపడ్డారు. వైసీపీ శ్రేణుల దాడి ఘటనపై భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. బాబు సెక్యూరిటీపై రివ్యూ చేసిన సెంట్రల్ హోంశాఖ ఆయన భద్రతను పెంచింది. అప్పటి వరకు ఉన్న 8 మందికి అదనంగా మరో 4 ఎన్ఎస్జీ కమాండోలను కేటాయించారు. మొత్తం 12 మంది కమాండోలు 2 షిఫ్టులు బాబుకి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. జెడ్+ కేటగిరీ భద్రతకు అదనంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రాష్ట్ర పోలీసులు ఎస్కార్ట్ వాహనమైన కాన్వాయ్ వెంట వెళ్లాలి. అయితే ఈ ఎస్కార్ట్ వాహనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి ఉందని సమాచారం. ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హై సెక్యూరిటీ జోన్ లో ఉండే చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే ఏపీ పోలీసుల రక్షణ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాతేరు సభలో జనం ఒక్కసారిగా వేదికపై దూసుకురావడంతో చంద్రబాబు కింద పడిపోయారు. ఎన్ఎస్జీ కమాండోలు అప్రమత్తమై పట్టుకోవడంతో సరిపోయింది, కానీ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర భద్రతా సిబ్బంది రాష్ట్ర బలగాలపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీ సిచ్యుయేషన్ ఇలా ఉంటే ప్రస్తుతం సీఎం జగన్ రెడ్డి భద్రత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు లాగానే జగన్ రెడ్డికి జెడ్+ సెక్యూరిటీ స్టేటస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ బాబుకి 12 మంది కమాండోలను కేటాయిస్తే జగన్ రక్షణ కోసం ఏకంగా 300 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు చాలరు అన్నట్టు సీఎం సెక్యూరిటీ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త చట్టమే చేసింది. ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యుల రక్షణ కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో కొత్త దళాన్ని సిద్ధం చేశారు. ప్రధానమంత్రి భద్రత కోసం పనిచేసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తరహాలో ఈ దళం పనిచేస్తుంది. ఇందుకోసం 431 పోస్టులు శాంక్షన్ చేసింది జగన్ సర్కార్. సీఎం రక్షణ కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం విశేషం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ రక్షణ నుంచి మాజీ ముఖ్యమంత్రులను మినహాయించారు. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులకు ఎస్పీజీ సెక్యూరిటీ కల్పిస్తుండగా ఏపీలో మాత్రం అటువంటి రక్షణ మాజీ సీఎంలకు లేకుండా చేశారు. సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నడిపించడానికి ప్రత్యేకమైన ఆపరేషన్ సెంటర్, కమాండ్ హబ్, కమాండ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరే కాకుండా పోలీస్ కుక్కల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఆక్టోపస్, గ్రేహౌండ్, ఆర్మడ్ రిజర్వ్ వంటి సాయుధ దళాల నుంచి ఎన్ఎస్జీ కమాండ్లను ఎంపిక చేస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కింద సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య, పిల్లలకు సెక్యూరిటీ కల్పించడం వీరి బాధ్యత. మాజీ సీఎం చంద్రబాబు రక్షణకు డజన్ మంది కేంద్రం బలగాలను కేటాయించగా సీఎం జగన్ రెడ్డి భద్రత కోసం 431 మందిని నియమించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి బయటకు వస్తే ఇంకా ఎన్ని వందల మంది పోలీసులు పహారా కాస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం జగన్ కాదు కదా, ఆయన కాన్వాయ్ కూడా జనాలకు కనిపించకుండా పరదాల చాటున పోలీసుల మాటున తిరుగుతారు. రాజ్యాంగం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ లీడర్ కి కనీస భద్రత కరువైంది. చంద్రబాబుపై దాడి జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయన సెక్యూరిటీ పెంచుతుంది. కానీ జగన్ సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.